కృతయుగంబందున రేణుకాయను శక్తి, త్రేతాయుగంబున సీతయ్యను శక్తి, ద్వాపరాయుగంబున ద్రౌపదీయను శక్తి, కలియుగంబున పుట్టు ఇంటింటికొక శక్తి. శివ గోవింద గోవింద. ఈశాన్య దిక్కున విషగాలి వీచేను, లక్షలాది ప్రజలు సచ్చేరయా. కోరంకియను జబ్బు కోటి మందికి దగిలి కోడిలాగా తూగి సచ్చేరయా. శివ గోవింద గోవింద. లాస్ట్ కోడండ్లు అత్తలను కొరివితో గోకేరు, మామలను మంత్రించి కుక్కగా చేసేరు. వావి వరుసలు లేక వెదవలైపోయేరు, వర్షాలు లేకుండా పోయేనయా. శివ గోవిందకు. మీ ఎంత బాగా రాశాడు. ఆంధ్రీస గారు నమస్కారం అండి. మన జూమ్ టీవీకి మరి మూడోసారి లైక్ మీరు ఇంతకుముందు ఎన్నో ఎపిసోడ్స్ లో రమణ మహర్షి గురించి ఎంతో మాట్లాడారు, అయినా కానీ ఇంకా ఎంతో వినాలని మాకు అనిపిస్తుంది. సో అందుకని ఈరోజు రమణ మహర్షి గురించి ఇంకా తెలుసుకోవాలి, బాల్యం నుంచి చివరి డెత్ వరకు కైనా డీటెయిల్గా తెలుసుకున్నాము. సో దానికన్నా ముందు మా ఫాదర్ మార్పు సత్యనారాయణ గారు 1990 నుంచి బ్రహ్మంగారి ప్రచారం చేస్తున్నారు అనమాట. ఇంకా కంప్లీట్గా తను ఇందులోనే ఉన్నారనమాట. సో చాలా సంతోషం. ఇది చదువుతాను, ఇందులో వీలైతే కొన్ని తత్వాలు పాడుకుందాం ఎండింగ్లో. సో బ్రహ్మంగారు అన్నారు కాబట్టి నేను ఊరికే అన్ని లైక్ ఏంటంటే మనకి ఏదైతే అవసరం అవును లైఫ్ లో అవి ఉంటాయి. విముక్తి చేయుటకి తత్వం ఉన్నది. సో నేను ఊరికే నా మీద రాసుకున్న తత్వం పాడతా. ఇది రీసా గారు రాసింది. నాగది ఒక మది, నామది ఒక నది, నాగది ఒక గది, నామది ఒక నది, అందులో నేను అలా, అందులో నేను అలా పాడుకుంటాను అలా అలా అలా. నామది ఒక గది, నా గది ఒక నది. రమణ మహర్షి గారి గురించి తెలుసుకుంటే తన అసలు పేరు ఏంటి అసలు చాలా మంది తెలుసు. మనం ఎప్పుడు ఆ చక్కర్లు పడవద్దు, అసలు పేరు అది గూగుల్లో కొడితే వస్తుంది. ఆయన పేరు వెంకటరామన్. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు, ఒకానొక ఊర్లో జన్మించాడు. వాటికి ఆయన స్థితికి సంబంధమే లేదు. రమణ మహర్షి మనం ఎప్పుడు ఒక వ్యక్తిగా చూడకూడదు. వెంకట్రామన్ ఈజ్ డిఫరెంట్, రమణ మహర్షి ఈజ్ డిఫరెంట్, సిద్ధార్థ్ ఈజ్ డిఫరెంట్, గౌతమ్ ద బుద్ధ ఈజ్ డిఫరెంట్. ఆయన పెట్టుకున్నాడు, లేకపోతే భగవాన్ అని గణపతి అన్నారు. ఎవరెవరో వాళ్ళ వాళ్ళ భావనను బట్టి చెప్పిండొచ్చు. కానీ దేంతో అటాచ్మెంట్ లేని వ్యక్తి రమణ మహర్షి. ఆ స్థితి అత్యంత కీలకమైనది. అది ఇప్పుడు మనకు రెండు రకాలుగా చర్చ ఉంటుంది. ఒక వ్యక్తి ఎవరు అన్నది ఒక ఆత్మకథ. ఆ వ్యక్తి అక్కడ పుట్టాడు, వాళ్ళ పేరెంట్స్ ఇది, ఆయన కులం ఇది, చిన్నప్పుడు ఇలా వచ్చాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు, తర్వాత కొండెక్కాడు, ఆ తర్వాత ఫైనల్గా ఇది అయింది, ఇది ఒక కథ. రెండో కథ ఏంది, ఆ వ్యక్తి యొక్క స్థితి ఏమిటి, అసలు దేనికి అదంతా చేశాడు, దాని ద్వారా అతను పొందింది ఏమిటి. అంటే ఆయన చిన్నప్పుడే 16 సంవత్సరాల్లోనే తన డెత్ని ఎక్స్పీరియన్స్ చేశారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? డెత్ని ఎక్స్పీరియన్స్ అంటే అంత వ్యాఖ్య లేదు అక్కడ. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నెన్నో చెప్తాం. కొందరు పండితులు ఆయన చాలా గొప్పగా గ్లోరిఫికేషన్ చేస్తూ ఇంకెవరు రమణ మహర్షి అవ్వడానికి వీలు కాదని చెప్తున్నారు, భయపెడుతున్నారు. ఆయన అంత గొప్పవాడు, ఇంత ఆయన మామూలు సాదాసీదా మనిషి అంటే ఫీల్ అవుతున్నారు. అందరూ గొప్పవాళ్ళు, ఆయన మామూలు మనిషి. నేను అట్లా చూస్తాను. అయితే చిన్నప్పుడు ఆయన ఆ స్థితిలో అది అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఏం జరిగింది, ఆయన గురించి కొన్ని ట్రేట్స్ చెప్తారు, అవి చాలా మందిలో ఉంటాయి. ఎగ్జాంపుల్, గాఢ నిద్ర అంటే ఎంత లేపినా లేచేవాడు కాదు, అంత గాఢమైన నిద్ర అతను అనుభవించేవాడు. అట్లాంటి వాళ్ళు నేను చాలా మంది చూసాను. నేను కూడా నిద్రపోతా అట్లా. రెండవది, చిన్నప్పటి నుంచి ఒక క్లీన్ మైండ్ ఉన్న ఒక వ్యక్తి. అంటే ఇప్పుడు ఒక బొమ్మ కోసం ఏడ్చేవాడు ఉంటాడు, క్రాంకినెస్ ఉంటుంది, పక్కవాడిని చూసి బాధపడేవాడు,
లేకపోతే నేను ఎగ్జామ్లో ఫస్ట్ రావాలనుకునే వాళ్ళు, ఇట్లాంటి మైండ్ సెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అతనికి అటువంటిది ఏమీ లేదు. ఇదంతా ఉండగా అసలు ఒక మనిషి జీవించి ఉన్నాడు, మరణించి ఉన్నాడు అన్న దానికి ఒకే ఒక ప్రమాణం, కదులుతున్న పొట్ట. అదొక్కటి తీసేస్తే యు ఆర్ డెడ్. నిన్న కోట శ్రీనివాసరావు గారు మరణించారు, కదిలే పొట్ట నిలిచిపోయింది అంతే. శ్వాసించినప్పుడు పొట్ట ఊగుతూ ఉంటుంది, శ్వాస అయిపోతే పొట్ట అయిపోయింది అడిగింది అన్నట్టు. సో రమణ మహర్షి ఆ చిన్న వయసులో, ఆయనకి కాదు నాకు, నేను స్కూల్కి వెళ్ళాలి, నాకు వెళ్ళాలని ఉండలేదు అనుకో, మా నాయనమ్మ పొట్ట చూస్తుంటే, పొట్ట పోతే స్కూల్కి పోతుంటే. తెలియని వయసు కదా, పాపుణ్యాలు లేకపోతే ఇది తప్పు ఇది రైట్ ఏం తెలియదు. ఓహో చచ్చిపోతే స్కూల్కి వెళ్ళకూడదని మాత్రమే తెలుసు నాకు. ఆమె చచ్చిపోవాలని ఏం కోరుకోవట్లే, అయ్యో పొట్ట ఊగుతుంది, నాకు అంతే తెలుసు. అట్లా ప్రతిరోజు చూసే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి నిద్రపోతుండగా కూడా చూడబడ్డది. నిన్ను మెలకువలో చూస్తారు, నిద్రలో కూడా చూస్తారు కదా, మనకి భయం కలగదు. మరి ఒక వ్యక్తి మరణించినప్పుడు నిద్రపోయినట్టే కనిపిస్తున్నాడు, మరి వీళ్ళంతా ఎందుకు ఏడుస్తున్నారు అని నేను ప్రశ్న వచ్చింది. ఏమిటి పోయింది అసలు? అందరూ అంటారు కదా చనిపోయాడని. ఇది భాషలో వచ్చిన ప్రాబ్లం. ఎవ్వరూ చనిపోరు. ఎక్కడికి పోతారు? మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది? మన మధ్య కదిలే వ్యక్తి శరీరాన్ని వదిలిపెట్టి ఎటో పోయాడని. అంటే శరీరాన్ని వదిలిపెట్టి ఎటో పోయాడు అంటే చని వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఎవడెటు పోతలేడు. నిజానికి మనిషి ప్రాణం పోదు, ప్రాణం ఎప్పటి నుంచో ఉంటుంది, శరీరం పడిపోతుంది. అది వేరే సంగతి. మనం డిస్కస్ చేసే రమణ మహర్షి గురించి. ఆయన గమనించిన అంశం ఏంది? అందరూ ఏడుస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి చూశాడంట. అందరు అంటున్నారు, అతనికి అట్లా అనిపించలే. అందరు అంటున్నారు, ఏడుస్తున్నారు. ఏడవడానికి కారణం ఎవరెవరికో ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొన్ని బంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి, అక్కడి నుంచి ఏదో వ్యాఖ్యం ఏర్పడి ఏడుస్తున్నారు అనుకుందాం. ఒక గ్లాస్ పగిలిపోతేనే చిరాకు పడే సమాజంలో ఒక వ్యక్తి చనిపోతే ఏడవడంలో తప్పేం లేదు. కానీ రమణ మహర్షి చూశాడు. ఏం చూశాడు? నిన్న నిద్రిస్తున్న వ్యక్తికి ఈరోజు మరణిస్తున్న వ్యక్తికి ఏమిటి తేడా? శ్వాస ఒక్కటే కదా స్ఫురించింది. వెంటనే పరిగెత్తుకెళ్ళి మిద్ద మీదకి వెళ్ళి తన శ్వాసను ఆపాడంతే. అది చేశాడు ఆయన. హీ డజంట్ నో దట్ ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ అకల్ట్ ప్రాక్టీస్, లేదా ఇది ఒక రహస్యమయమైనట్టు ఒక విద్య, అట్లాంటివి ఏమీ తెలియదు. ఒక మామూలు సాదాసీదా మనిషి కలిగే స్ఫురణ. పరిగెత్తుకొని వెళ్ళి అతను శ్వాసించడం లేదంటే పొట్ట ఊగట్లే, తన పొట్ట కదలకుండా ఆపేశాడు. హీఈస్ నాట్ బ్రీతింగ్ ఎట్ ఆల్. ఆ టైంలో తనకు కలిగిన ఒక చివరి భావన ఏంది అంటే, ఆల్మోస్ట్ శరీరం మృతప్రాయం అయిపోయి ఒక్కటి మిగిలింది, ఆ మిగిలిందే నేను అన్నాడు. మరి ఆ నేను ఎవరు అని బయలుదేరాడు. వచ్చిన తర్వాత అందరూ అనుకుంటున్నట్టు హీ నెవర్ మెడిటేటెడ్. రమణ మహర్షి ఎప్పుడు ఈ సోకాళ్ళ సమాజంలో చేసి ఏ ధ్యాన పద్ధతులు అతను ఆచరించలేడు. రెండవది అత్యంత ముఖ్యమైనది, ఈ సోకాళ్ళ సమాజంలో గురువులు ఎందరో శిష్యులకి ఉపదేశాలు ఇస్తున్నారు, లేకపోతే దీక్షలు ఇస్తున్నారు. ఆయన ఎప్పుడు ఎవరికి దీక్షనివ్వలేదు. ఆయన ఆశ్రమంలో దేర్ ఇస్ నో మెథడ్, మెడిటేషన్ మెథడే లేదు దానికి. ఎవరు వచ్చినా అనేవాడు, సార్ బాధ కలుగుతుంది, ఎవరికైతుంది అంటే నాకే, అతను ఎవరో కనుక్కో అని చెప్పేవాడు. అందరికి ఒకటే ప్రశ్న, ఒక ఓల్డ్ అది ఉంటుంది కదా, ఒకటే 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 శారీడాన్, అన్ని మూడు నొప్పులకి ఒకటే ట్యాబ్లెట్. అట్లా మనిషి అనుభవించే సమస్త సమస్యలకు ఒక్క ప్రశ్నకు జవాబు కనుక్కో. అసలు అతను ఎవరు? నేను ఎవరో తిట్టారు, బాధపడుతున్నాడు, ఎవరు అతను? నీదెవరో ఎత్తుకుపోయారు, ఏడుస్తున్నావు, ఎవరు అతను? ఆ ఏడ్చే వ్యక్తి ఎవరు? ఈ బాధపడ్డే వ్యక్తి ఎవరు? ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, ఎగిరి గంతులేసిన వ్యక్తులు ఎవరు? వీళ్ళు ముగ్గురు ఒకటేనా? ఈ మూడు స్థితిలో ఉండటానికి కారణభూతమైనది ఏది? దాన్ని చూడు. సో ఆయన అందరూ అనుకుంటున్నట్టుగా 12 సంవత్సరాలు ధ్యానం చేశాడు. 12 సంవత్సరాలు ఉపేక్షించాడు. రమణ మహర్షి చేసిన చెప్పకూడని ధ్యాన పద్ధతి ఉంది ఉపేక్ష. దానికి ఇండిఫరెన్స్ అన్నాడు. ప్రతి ధ్యాని అక్కడికి రావాల్సిందే. ఉపేక్ష అన్నది ఎదురు చూడని స్థితి అనమాట. హీ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్. ఒకసారి చిన్న చూచాయిగా చెప్పాడు, అట్లా ఎవరు చెప్పరు. అనుభవించిన వాడికి అటువంటి మాట పలుకుతుంది. ఊహించి చెప్పే వాళ్ళ సంగతి వేరు. అదేంది, మీరు 12 సంవత్సరాలు చేశారు కదా, అసలు ఏం జరిగేది లోపల అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నేను కళ్ళు మూసుకొని కూర్చుంటాను,
కళ్ళు తెరిస్తే ఉదయం అయి ఉండేది, మళ్ళీ కళ్ళు మూసుకుంటాను. మళ్ళీ తెరిస్తే వర్షం పడుతుండేది, మళ్ళీ కళ్ళు మూసుకుంటాను. మళ్ళీ కళ్ళు తెరిస్తే ఎండ, మళ్ళీ కళ్ళు మూసుకుంటాను. కళ్ళు తెరిస్తే చీకటి. ఇంత చెప్పాడు. అంటే అన్ని సంవత్సరాలు ఆయన మౌనంగా ఎవరితో మౌనం ఎందుకంటే తను ఏం చేస్తున్నాడని మాట్లాడాలి. అందరూ అనుకుంటున్నట్టుగా అతను జడమౌనంలో లేడు. అవసరమైతే ఓ మాట మాట్లాడాడు. అవసరమైతే ఓ మాట మాట్లాడాడు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం? చైనాలో ఒక సాంప్రదాయం ఉంది. అందరూ కూర్చున్న తర్వాత ఒకరినొకరు చూసుకుని కళ్ళు మూసుకుంటారు, అంతే. చూసుకోరు. ఇంకా ఊరికి ఏం చూస్తావు? నువ్వు వచ్చావు ఇంతసేపు, మన ఇద్దరం యాక్చువల్ కళ్ళు మూసుకుని ఇంటర్వ్యూ చేసుకోవాలి. ఇది చూసుకోవడం ఏంది? ఒకసారి చూసుకున్నాం, బాధకతం. మన ఎనర్జీ ఎక్కువ వేస్ట్ చేయదు, మాట వల్ల చూపు వల్లది. సో ఆ రెండింటిది బంద్ చేయమని మెడిటేషన్ చేస్తున్నారు అందరు. అందరు ధ్యానులు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకుంటున్నారు, చెవులు మూసుకుంటున్నారు, నోరు మూసుకుంటున్నారు, టచ్ని తీసేస్తున్నారు. తద్వారా ఆల్రెడీ నువ్వు బాగానే ఉంటావు. అది ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు కదా. సో అట్లాంటి ఒక నిగూఢమైన ఏకాంతంలో చాలా ఏళ్ల తర్వాత కొన్ని రహస్యాలు రివీల్ అవుతాయి. అది ఉన్నవాడికే తెలుస్తుంది. ఇప్పుడు రమణ మహర్షి పుస్తకం చదివి చెప్పట్లే, నేను నా గురించి చెప్తున్నా. ఎందుకంటే రమణ స్థితి, నా స్థితి, మీ స్థితి ఒకటే అంతర్గతంగా. అక్కడ ఏకాత్మ భావనే ఉంది, అక్కడ భేదభావం లేదు. సో మరి ఎవరు రమణ మహర్షి అన్నదానికి ఒక ఆధునాతన వ్యాఖ్య నేను చేస్తున్నాను. ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐ డోంట్ కేర్. అది నేను వ్యాలిడేషన్ కోసం చెప్పట్లేదు, ఉన్నది చెప్తున్నా. ఏ మనసుకైతే ప్రపంచం అంటుకోలేదో అదే రమణ మహర్షి. అయిపోయింది. నువ్వు రమణ మహర్షి కావాలనుకుంటున్నావా? ప్రాపంచిక విషయాలు వదిలేయి, బాధకథం. డబ్బును వదిలేయి. ప్రపంచం అంటేనే డబ్బు, పేరు ప్రఖ్యాతులు, గౌరవము, పరువు ప్రతిష్ట, వ్యామోహము, అహంకారము, ఇట్లాంటివన్నీ కలిస్తే నీవు, నేను, భేదభావము, కులము, మతము, ఊహలు, సాధించే విజయాలు, అపజయాలు, గర్వము, తర్వాత వంశము, ఇదంతా ప్రపంచం కదా. పరుగు, పోలిక, అభిప్రాయాలు, అంతరాలు, విద్వేషాలు, ఇదంతా ఇదే ప్రపంచం. అంటే సినిమాలు ఏమున్నాయి? ఇవి కలిపితే గొప్ప స్క్రిప్ట్ అవుతుంది. ఇవి తీసేస్తే అంత క్యారెక్టర్స్ అంతా మౌనంగా ఉంటాయి. అయితే రమణ గారికి ఈ అరుణాచల పర్వతం అనేది ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఎలా? ఇదంతా ఈ పండితులు చేస్తున్న వ్యాఖ్యలు వెరీ డేంజరస్. సౌరిస్ అని విన్నారా? పేరు ఎప్పుడుందా? చలంగారి కూతురు. చలంగారు తెలుగు రచయిత, గుడిపాటి వెంకటచలం గారు. చాలా పుస్తకాలు రాసిన తర్వాత అన్నీ వదిలేసి అరుణాచలం వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ఒక మాట చెప్పాడు, ఈ చలం అనేవాడు ఈ తెలుగుదేశం నుంచి వెళ్ళిపోతున్నాడు, ఇక హాయిగా టెంకాయలు కొట్టుకోడు అన్నాడు. సెటైర్. చలం అనేవాడు ప్రశ్నిస్తాడు. ఇప్పుడున్న సమాజంలో మనం లిబరల్గా, ఒక రాడికల్గా, రేషనల్గా థింక్ చేయడం ఓకే. బట్ 1940s హీ వాజ్ లైక్ దట్. స్త్రీ స్వేచ్ఛని ప్రతిపాదించిన వ్యక్తి. ఆడదానికి ఒక శరీరం ఉంది, ఒక మనస్సు ఉంది. ఆ శరీరంతో పని చేయనివ్వండి, ఆ మనసుతో ఆలోచించనివ్వండి. ఎవడన్నా నా భార్యకి నేను స్వేచ్ఛనిస్తున్నట్టు నువ్వు ఎవడరా గూట్లే అనేటోడు ఆమెకి ఇవ్వడానికి. ఆమెకు నువ్వేంది ఇచ్చేది స్వేచ్ఛ? ఆమె స్వేచ్ఛ ఆమెది, నువ్వు అడ్డురాకు. చాలామంది భర్తలను వదిలేసి తెలంగాణ దగ్గరికి వచ్చేటోళ్ళు అమ్మాయిలు ఊరికే. అంటే మొట్టమొదటిసారి స్వేచ్ఛ కనిపించింది ఆయన మాటల్లో. మనం దేవాలయానికి వెళ్తే ఎందుకు హాయిగా ఉంటుంది? ఏ బంధనం లేదు కనుక. అంతకు గురువు దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటుంది? ఏ నియమం లేదు, బంధనం లేదు, హాయిగా ఉంటుంది అంతే. ఆ చలంగారు అరుణాచలం వెళ్ళి రమణ మహర్షిని ఊరికే చూస్తూ ఉండేవాడు. బాలాంతరపు రజనీకాంత శర్మ గారిని చలంగారు ఇంటర్వ్యూ చేశాడు. యూట్యూబ్లో ఎంతో కంటెంట్ ఉంది. నిజంగా లైఫ్ని అర్థం చేసుకోవాలనుకుంటే చలంగారి 2 ఇంటర్వ్యూస్ సరదాగా వింటే సరిపోతుంది. అందులో ఎంత చక్కగా, ఎంత ఉద్దికగా, ఎంత గౌరవంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఆ రజనీకాంత శర్మ గారు అంటారు, అరుణాచలం వచ్చాను, ఇప్పుడు చలంగారు ఎదురుగా ఉన్నారు, మరి ఎలా చర్చ కలపాలో ఏమిటో. గౌరవం. అప్పుడు ఆయన తెలంగాణ అంటారు, ఆయన టైప్లో నేను ఆయనలాగా మిమిక్రీ చేస్తున్నా, మిమ్మల్ని చూసిన ఆనందంలో అంతా మర్చిపోయినాను, చెలమనేవాడు లేడు ఇక్కడ అని ఏదో చెప్తాడు. చెప్పిన తర్వాత చెలంగారన్న ఒక 5-6 మాటలు ఆ మొత్తం సారాంశం చెప్తాను. నేను ఎన్నో తెలుగు పుస్తకాలు రాశాను, కుల వివక్ష ఉందనుకున్నాను, మత వివక్ష ఉందనుకున్నాను, తారతమ్యాలు, భేదభావాలు ఇవన్నీ ఉన్నాయని సమాజాన్ని ఎత్తి చూపాను.
ఇప్పుడు తెలిసింది అవన్నీ నాలో ఉన్నాయి. ఇదొక రెవల్యూషన్. నీలో ఉన్నదే నువ్వు చూస్తున్నావు, నీలో లేనిది నువ్వు ఎప్పుడు చూడు. నీకు ఆకలి అయితే హోటల్ని చూస్తావు, నీకు చీరలు ఇష్టమైతే ఆ ఊర్లో ఉన్న బట్టల షాపులే వెతుకుతావు, నువ్వు తాగుబోతే అయితే కళ్ళు కంపౌండ్ కోసమే చూస్తావు. నీ మనసు శూన్యమైతే ఏది చూడవు. సో రమణ మహర్షి అట్లా చూస్తూ 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 ఉండిపోయాడు సంవత్సరాలు. ఒకసారి రమణ మహర్షి అన్నాడంట, ఎవరైనా ఎందుకు అట్లా నన్ను ఊరికే చూస్తూ ఉంటాడు, ఏమిటో అంటే తన పని తాను చేసుకోక దృష్టి తన మీద కదా నిలుపవలసింది, నా మీద నిలుపుతున్నాడు. అది రమణ మహర్షి సత్యం చెప్పాడు. అయినా సరే కొన్నిసార్లు అటువంటి ఒక ఆకర్షణ బలం మనల్ని లాగుతుంది, కాదనిలే, అందులో తప్పేం లేదు. సో చలంగారు రమణ మహర్షి ఆశ్రమంలో అటు ఇటు తిరుగుతూ అక్కడే రమణ మహర్షి ఆశ్రమాన్ని కూతబెట్టు దూరంలో, ఇది మీరు అడిగిన ప్రశ్నకి నేను ఉపోద్ఘాతం ఇస్తున్నాను. అంటే అరుణాచలము ఒక శక్తి క్షేత్రము అటువంటిది కాదు, అదొక మిత్. ఆ తర్వాత రమణస్థానం ఇల్లు కట్టుకున్నాడు, దానికి రమణస్థానం పెట్టుకున్నాడు. ఇల్లు తనది, పేరు రమణస్థానం. సో రమణ అంటే ఎవరు? స్థితి. ఆ స్థితి అన్ని చోట్ల ఉంది. ఆ తర్వాత చలంగారి కూతురు సౌరిస్, ఆమెడే రమణ మహర్షి దగ్గరికి వచ్చేసింది. సౌరిస్ చాలా ఉత్తరాలు రాసింది, రమణ మహర్షి చదివేవాడు, వాళ్ళ మధ్య నా సఖ్యత ఉంది. ఆ తర్వాత సౌరిస్కి ఒకటి తెలిసింది, ప్రపంచంలో ద బెస్ట్ ప్లేస్ ఈజ్ అరుణాచలం అని. అరుణాచలం మాటి మాటికి రావడం. కానీ భీమిలి తాను ఉండేది అరుణాచలం దూరం, రావాలి కదా. ఇప్పుడంటే విమానాలు ఏవో ఉన్నాయి, క్యాబ్లు ఉన్నాయి, అప్పుడు ఏమీ లేవు. ఏదో రైలు పట్టుకొని ఆ తిరువన్నామల్లి అక్కడెక్కడికో వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ ఎడ్ల బండి మీద చాలా కష్టాలు పెడితే కానీ రమణ మహర్షి ఆశ్రమానికి రావు. వచ్చిన తర్వాత ఏ ఎమ్యూనిటీస్ ఉండవు, ఆశ్రమం దొరికి అన్నప్రసాదం తప్ప ఏమి ఉండదు, మొబైల్ లేదు, వాట్సాప్ లేదు, సినిమా లేదు. నిజంగా ఆసక్తి ఉన్న వాళ్ళు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళేవాడు. ఇప్పుడేమో ఊరికి టైంపాస్ కాకపోతున్నారు, వేరే సంగతి. చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. సౌరిస్ గారు చివరి మరణించే సమయంలో చెప్పిన, సో మనం ఎక్కడుందామంటే సౌరిస్ గారు రమణ మహర్షి ఉత్తరాలు రాసేవాదంట, చదివేవారు, ఇదంతా ఓకే. సో ఆ బాలంతరపు రజనీకాంత్ శర్మ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఏవైతే నేను బయట చూస్తున్నానో అవి నాలోనే ఉన్నాయని తెలుసుకున్నాను, అది రమణ మహర్షి దగ్గర రావడానికి కారణం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే, ఈ వ్యక్తికి గొప్ప గొంతు లేదు, గొప్ప అందం లేదు, ఎందుకు ఇంత ఆకర్షణ? నేను ఎన్నో చూశాను నా లైఫ్లో, ఇతనిలో ఏమీ లేదు, బట్ నేను ఎందుకు అట్రాక్ట్ అయ్యాను, వాట్ ఈజ్ ఇట్? దానికి ఆయన ఇచ్చిన ఒక చిన్న ఒక కవితాత్మకమైన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, రమణ మహర్షి ఎవరో కాదు, జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం అన్నాడు. అంటే హీ సైలెంట్ బికాజ్ హీ నోస్. ఎంత అవసరమో అంత మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. నేను అందుకే చాలాసార్లు చెప్తాను, రమణ మహర్షి గురించి ఆహాహో అనే మహానుభావులంతా అట్లాంటి వ్యక్తి మీ ఇంట్లో ఉంటే భరించగలరా? యూ షుడ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నేను చెప్తున్నా, ఇంపాసిబుల్. మనం ఓన్లీ దూరం నుంచి దండం పెట్టడానికి తప్ప మన ఇంట్లో వద్దది. నువ్వు కోరుకుంటున్న స్థితి కోసం పోతున్నావా, నీ కోరికలు కోరడానికి పోతున్నావా అక్కడికి? ఇవన్నీ కలిపితే రమణ మహర్షి యొక్క రియల్ స్థితి మనకు ద్యోతకం అవుతుంది. సో రమణ మహర్షి గురించి చలంగారు చెప్పిన మాట చెప్పి సౌరిస్ గారి దగ్గరికి వచ్చి మనం మళ్ళీ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిపోదాం. అసలు నేను నా ప్రయత్నం అంతా ఏంటంటే, ఈ చలం అనేవాడు వెళ్ళిపోవాలి, ఈ చలం అనే ఆలోచన చూడు, అది వెళ్ళిపోవాలి. రమణ మహర్షి చెప్తున్నది అదే. నేను అన్న ధారణ, ఈ అబద్ధపు ధారణ, నేను ఇంజనీరు, నేను డాక్టరు, నాది ఈ వంశము, నేను చాలా గొప్ప వంశము, మాది అది, నాది ఇది అని ఇప్పుడు సినిమాల్లో చూపించిందని తెలిపోవాలి. అప్పుడు మిగిలింది ఎవరు? ఒక అనామకుడు, ఒక నిశ్చల స్థితి, ఒక ఆనందం, ఒక సహజమైన కరుణ, ఒక సహజమైన సమశ్రద్ధ, ఒక నిరంతర సామరస్యముగా జీవించడం రమణ మహర్షి తత్వం. అయితే ఆ సౌరిస్ గారు ఏం చెప్పారు, చివరి దశలో భీమిలిలో ఒకప్పుడు అరుణాచలం క్షేత్రమే ప్రపంచంలో గొప్పదనుకున్నారు. ఇప్పుడు తెలుస్తుంది ఉన్నదే అరుణాచలం అని. ఆ అరుణాచలం యొక్క ఎక్స్టెన్షనే ప్రపంచం అంతా. అట్లా చూడు, వ్యాఖ్య మారిపోతుంది. ఇప్పుడు ఇది ఏరియా పుప్పాలగూడ, జస్ట్ 2 కిలోమీటర్ల అవతల మణికొండ. చూడు, ఇది మణికొండ ఎందుకు కాదు? మణికొండలో పుప్పాలగూడ ఉందేమో. ఆ పుప్పాలగూడ లోపలికి వస్తే ఈ గదికి ఒక పేరుంది, ఏదో పెట్టుకున్నాం, ఏదో నిలయం. అయిపోయిందా? నువ్వు అనుకుంటున్నావు
అట్లా రమణ మహర్షి చెప్పిన వ్యాఖ్య అనుభవంలో నుంచి చూస్తే ఒకలాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ప్రపంచంలోనే ఈ గది అత్యున్నతమైనది, ఇదొకటి. అట్లనే అన్ని గదులు అత్యున్నతమైనవే అని నా ఉద్దేశం. నువ్వు ఎక్కడుంటే, నేను రాసుకున్న అందుకే నా ఆత్మకథలో, నీవున్న గదే నీ పుణ్యక్షేత్రం, నువ్వు కూర్చున్న ప్రదేశమే దేవాలయం, నీవే దైవం, నీ శరీరం నీ ప్రాకారం. సో అట్లా సరిగ్గా అర్థం చేసుకుంటే రమణ మహర్షి వ్యాఖ్యకి నిన్ను లిబరేట్ చేస్తుంది. సరిగ్గా అర్థం చేసుకోకపోతే నువ్వు ఇంకా రమణ మహర్షి దగ్గర పోతూనే ఉండాలి, అరుణాచలం చుట్టూ తిరుగుతూనే ఉండాలి, గిరి ప్రదక్షిణ చేయొద్దనట్లే. ప్రతిదానికో పరమార్థం ఉంది. కానీ వై యు ఆర్ డూయింగ్ ఇట్ అని తెలుసుకోవాలి. ఆయన చెప్పిన ఉద్దేశం వేరు, జనాలు ఆపాదించుకుంటున్న ఉద్దేశం వేరు. సరే, అలాగే ఉంటుంది జనాలు, వదిలేద్దాం. సో నా 1 లైన్ స్టేట్మెంట్ ఏంది, ప్రపంచపు మరకలు అంటుకొని మనస్సు, ఆ మానసిక స్థితి రమణ మహర్షి. ఆ స్థితి అందరిది. ఒక పుట్టిన పిల్లవాడిది అదే కానీ తెలియదు, ఒక కూసే పక్షిది అదే కానీ తెలియదు. దానికి కారణం ఏంది, తెలుసుకునేటువంటి ఒక బ్రెయిన్ స్ట్రక్చర్ మనిషికి ఒక్కడికే ఉంది. అసలు మనిషి ఎందుకు వచ్చాడు భూమి మీదకి, చిన్న వివరణ ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. ఇదంతా వృధా అని తెలుసుకోవడానికి. ఉండొచ్చు ఏమిటి, ప్రపంచం అవసరమని గుర్తిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎవడన్నా పినాయిల్ తాగుతాడా, ఉంచుకున్నాడు కదా ఇంట్లో, దాని అవసరం ఏంటో తెలిసింది కనుక దాన్ని దాచిపెట్టక్కర్లే, అక్కడున్నా కూడా ఎవరు తీసుకోడు దాన్ని. అట్లా డబ్బు అవసరం మాత్రమే, అది గుర్తింపు కాదు. పేరు ప్రఖ్యాతులున్నవి లేవు. గుర్తింపు అన్నది అబద్ధం. ఎవరు గుర్తిస్తున్నాడో వాడే పడిపోతే గుర్తింపు ఎక్కడిది. సో రమణ మహర్షి పాయింట్ ఆఫ్ వ్యూలో సరిగ్గా చూస్తే ఉన్నది తానొక్కడే భూమి మీద. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే చిక్కు వస్తుంది. మిగతా వాళ్ళు లేరని కాదు, మిగతా వాళ్ళంతా తనలో భాగమై ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను, మీరంతా నాలో భాగమై ఉండాలి. నా శరీరంలో నా చేతులు గీతులు అన్ని భాగమై ఉన్నాయి, కదులుతున్నాయి. అట్లా ఈ క్షణం మీరందరూ నాలో కలుపుకొని మాట్లాడుతున్నారు. దీనికే సామరస్యం అని పేరు. అహంకారం అంటే నేను ఒక్కడే ఉన్నా, మీరు దొబ్బేయండి, ఇది అహంకారం. ఆధ్యాత్మికత నేను ఒక్కడే ఉన్నా, వై? బికాస్ మీరంతా నాలో భాగం. అక్కడి నుంచి కరుణ, అక్కడి నుంచి దయ. నీకేది సాధ్యమో అది చేయమన్నాడు. రమణ మహర్షి ఉపదేశారం పూర్తయింది రాయడం. అందులో ఒకటే ఒక్క మాట, చివరి మాట, నేను చేస్తున్నా అన్న భావన వదిలే స్వామి, అయిపోయింది. ఇంతకుమించి ఏమీ లేదు. ఎందుకు ఈ సమయం వృధా చేసుకుంటున్నారు, ఎందుకు అర్థం కాక పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. చేయవలసింది ఒక్కటి చేయకుండా మిగతావన్నీ చేస్తున్నారు. ఒక ఇండోనేషియన్ స్టోరీ ఇప్పటికే చాలాసార్లు చెప్పున్నాను, ఈ సందర్భానికి అతుకుతుంది కాబట్టి చెప్తున్నాను. అదేంటంటే, ఒక పాప ఏడుస్తుంది, నువ్వు వచ్చి పోగో ఛానల్ ఆన్ చేశావు, ఏడు పాపింది, మళ్ళీ ఏడుస్తుంది. ఈయన వచ్చి చాక్లెట్ ఇచ్చాడు, ఏడు పాపింది, మళ్ళీ ఏడుస్తుంది. ఒకడొచ్చి ఉయ్యాల పడుకోబెట్టాడు, ఏడు పాపింది, మళ్ళీ ఏడుస్తూ వచ్చి ఫ్రాక్ ఒక గౌన్ ఇప్పించాడు, ఒకడేళ్ళు బండి మీద తీసుకెళ్ళాడు. ఇదంతా చేస్తూ ఉండగా అశరీరవాణి పలికింది, అమ్మని ఇయ్యండి, ఇవ్వవలసిన ఒక్కటి ఇవ్వండి చాలు, ఇదంతా ఎందుకు ఇస్తున్నారు. అట్లా ఆధ్యాత్మికత పరంగా ఒక్కటే చేయాలి నువ్వు, లేదా తెలుసుకోవాలి. అదేంటి, కర్తవు నీవు కాదు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక సారం అంతా కూడా. దానికి ప్రతినిధి లేదా ప్రత్యక్షం కిం ప్రమాణం రమణ మహర్షి. ఈజ్ నాట్ గివింగ్ ఎనీ స్టైల్ స్టేట్మెంట్. అతను ఒక ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీగా నీ ముందు నిలబడ్డాడు. అది అందరికీ ఉంది. నేను అందుకే సరదాగా చాలాసార్లు చెప్తా, ఐఏఎస్ కావడం కష్టం, ఎలన్ మాస్క్ కావడం కష్టం, అంబానీ కావడం కష్టం, చాగంటి గారు కావడం కష్టం, చాలా రమణ మహర్షి అవ్వడం చిటికలో పని. ప్రపంచాన్ని పక్కన పెట్టి అందరికీ సాధ్యమయ్యే ఏకైక స్థితి రమణ స్థితి. మిగతావన్నీ సాధ్యం కావు. ఇప్పుడు గరగపాటి గారిలో నేను ఎట్లా మాట ఇంపాసిబుల్, అంత ధారణ నాకు ఎక్కడ ఉంది, అసాధారణ ధారణ అది. అష్టావధానం చేశారు, శతావధానం చేశారు, సహస్రావధానం చేశారు, ద్విసహస్రావధానం కూడా చేశారు. అంత బుర్ర మనకి ఎక్కడిది. కానీ స్థితికి సంబంధం లేదు. స్థితికి, జ్ఞాపకాలకి, స్థితికి, మెమరీకి సంబంధం లేదు. స్థితి అన్నది వచ్చి, అందుకే అష్టావక్ర సంహితలో ఏదైతే చెప్పబడ్డదో ప్రతి శ్లోకము 100% మ్యాచ్ అయింది రమణ మహర్షి ఒక్కడికి ఇప్పటివరకు. ఇది నేను సాధికారతతో చెప్తున్నా, ఎవ్వరికీ సెట్ అవ్వలేదు. నా గురించి నేను చెప్పుకోకూడదు అంటే నేను చెప్పుకోవట్లే, బాగోదు. వెతికినా కనబడట్లే.
అందులో ఏమంటాడు, వచ్చిపోయే స్థితుల మీద నీ మానసిక స్థితి ఆధారపడి ఉండకూడదు. ఈ ఒక్క స్టేట్మెంట్ అయిపోలేదు నీ జీవితం అర్థం చేసుకోవడానికి. ఏదో ఉద్యోగం వచ్చింది, ఎగిరి గంతు లేకు, ఉద్యోగం పోయింది బాధపడకు. ఉద్యోగం అన్నది నువ్వు డబ్బు కోసం చేస్తున్న చిన్న కర్మ అని తెలుసుకో, బాధకథం. ఎవరో చీర ఇచ్చారు, రంగుల మాయలో పడకు, కంఫర్ట్ ఉందా లేదా చూసుకో. ఎక్కువ డబ్బు కొంటే ఇట్లా ఛాతీ ఉప్పొంగి విర్రవీగకు, కంఫర్ట్ ఉందా లేదా చూసుకో. పెద్ద ఇల్లా చిన్న ఇల్లా అని కాదు, నిద్ర వస్తుందా లేదా చూసుకో. నీ చుట్టూ ఉన్న సెలబ్రిటీస్ ఉన్నారా, అది కాదు, హాయిగా ఉందా లేదా చూసుకో. అట్లా సర్వకాల సర్వావస్థల్లో నిరంతర సామరస్యం కలిగి ఉండి, అందరి పట్ల ఒక సమదృష్టి కలిగి ఉండి, తన ప్రతి కదలికలో ఏ భేదభావం లేకుండా తన పనేదో తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నవాడు రమణ మహర్షి. ఆ సమయంలో ఆయన చుట్టూ కొబ్బరి చిప్పలు ఉంటే కొబ్బరి చిప్పలతో గిన్నెలు చేసి అందరికి ఇచ్చాడు. ఇస్తరాకులు కనిపిస్తే ఇస్తరాకులు కుట్టాడు. కిచెన్ ఉంటే కిచెన్లో వంట చేశాడు. కూరగాయలు తరిగాడు. తను కట్టుకున్న కౌపిరిని తానే ఉతుక్కున్నాడు. ఎవరో రమణ మహర్షి రాకముందే ఆ కౌపినం ఉతికేస్తే ఆయన స్నానం చేయగానే ఎవరో కౌపినం తీసుకుని ఉతికేశారంట. ఒకసారి అయింది, 2 సార్లు అయింది, 3 సార్లు అయింది. ఆ తర్వాత అతను ఏదో పుస్తకం రాస్తుంటే రమణ మహర్షి కూర్చొని ఆ పుస్తకం అంతా చేతిరాతో రాసిచ్చాడు. అదేంది భగవాన్ అంటే, నువ్వు నా కోసం వచ్చి చేసినప్పుడు నేను నీ కోసం వచ్చి చేయొద్దా, లేదా నీ పని నువ్వు చేసుకుని నా పని చేసుకుని ఏదో ఒకటి చెయ్యి. క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. అన్నిటిలో నాకు కనిపించింది అత్యంత ఆచరణాత్మకంగా కనిపిస్తున్నది ఈనాటికి. రెండోది పరమసత్యం ఏంటంటే, నేను చేస్తున్నా అన్న భావన పోయినంత వరకు రమణ మహర్షి అర్థం కాడు. నువ్వు కథలు చెప్తావా, ఉపదేశాలు ఇస్తావా, నువ్వు పెద్ద గురువు అవుతావా, నీ చుట్టూ భజన పనులు ఉన్నారా, నువ్వు కోట్లు సంపాదించవా, అదంతా ఇర్రెలెవెంట్. ఆ వ్యక్తికి నేను చేస్తున్న భావన ఉందా, అది అతనంతా అబద్ధం చెప్తున్నాడు. అబద్ధానికి ప్రచారం జరుగుతుంది అక్కడ. నేను చేస్తున్న భావన లేదు, దాని అర్థం నువ్వు చేస్తలేవని కాదు. కర్మను వదిలిపెట్టమని ఎవడు చెప్పాడు. ప్రతి కదలిక కర్మే, ఇది కర్మే, ఇట్లంటే కర్మే, ఇట్లా తిరిగిన కర్మే. కదలిక కర్మ అంతే. ఆ కదలికకి నీ శక్తిని జోడించి ఏదైనా ఒక పని పెట్టినప్పుడు నిష్కామ కర్మ. సో రమణ మహర్షి అంటే నిష్కామ కర్మకు ప్రతిరూపం. తనకు ఏది సాధ్యమో అందరూ అనుకుంటారు ఆయన ఊరికే కొండ మీద కూర్చున్నాడు, బోల్డ్ అంత రాశాడు. ఆయన మన కథ ప్రకారం 10వ తరగతి చదివి వదిలేశాడు కదా. ఉపదేశసారం సంస్కృతంలో లెటర్ రాశాడు, మలయాళంలో లెటర్ రాశాడు. ఫస్ట్ మలయాళం రాశాడు, ఆ తర్వాత సంస్కృతం రాశాడు, తమిళ్లో రాశాడు. ఎట్లా రాస్తాడు? ఎట్లా వచ్చింది ఆ జ్ఞానం? ఏకాంతంలో అధ్యయనం జరిగింది. మీకు చాలామందికి తెలుసో తెలీదు, మంచి కార్టూన్ బుక్స్ చదివేవాడే. ఇట్లా కాళ్ళ మీద కాలేసుకొని కార్టూన్ బుక్స్ చదివేవాడు. ఎవరో అన్నారు చాలా కష్టాలు ఏంటంటే, ఈ బుక్ చదువు నవ్వు వస్తుంది. మెసేజ్ ఈజ్ వెరీ సింపుల్. దాన్ని కాంప్లికేట్ చేస్తున్న దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అంతే. నెవర్ కాంప్లికేట్ అండర్స్టాండింగ్. సింప్లిఫై చేసుకో, మూలాన్ని పట్టుకో, ఆ మూలానికి వచ్చి నిలబడు. మిగతాదంతా ఒక వ్యవహారం అంతే. ఎంత డబ్బు ఉంది, ఎంత పరువు ఉంది, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు సెలబ్రిటీవా కాదా, నువ్వు వీడియో పెడితే ఎంతమంది చూస్తారు, నువ్వు రోడ్డు మీద తయారైపోతే ఎవరన్నా చూస్తున్నారు, ఇదంతా అబద్ధం. ఎంజాయ్ చేయి, బట్ తెలుసుకో ఇదంతా నాన్ సెన్స్. యవ్వనం ఉన్నప్పుడు ఆ శరీరంతో అందరూ చూపించి ఎంజాయ్ చేయకపోతే తెలుసుకో ఇది పడిపోతుంది ఒకరోజు. దాన్ని చూసుకుని మురిసిపోతున్నావా, అది ముడుచుకుపోయిన రోజు బాధ వస్తుంది. దాన్ని ఉపయోగించుకో, బ్యూటిఫుల్. ఉన్నదే హిందూయిజం, ఉన్నదే హిందూయిజం భూమి మీద. ఎట్లయితే ఉన్నదే అరుణాచలము, అక్కడి నుంచి రావాలి. నేను దీనికి ఒక చిన్న ఆధునిక వ్యాఖ్య చేస్తా. ప్రాపంచికంగా నాది భారతదేశం, తద్వారా వేరే దేశాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఉన్నదే భారతదేశం, భారతదేశంలోనే అన్ని దేశాలు ఉన్నాయి. అట్లా ఆ స్థితి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ భూమి మీద ఉన్నదే హిందూ. హిందూ అంటే ఒక మతము కాదు, ఒక ధర్మయుక్త కార్యాచరణకు ప్రతీక వాడు. ఊరికే ఒక పుస్తకం పట్టుకొని పరలోకాల గురించి మాట్లాడి దమాక్ ఖరాబ్ చేస్తూ, అది వాళ్ళ సిద్ధాంతం, మనకు సంబంధం లేదు. మన దాంట్లో కూడా చాలామంది రకరకాల విషయాలు చెప్తే దాని ప్రక్షిప్తాలు వచ్చాయి, కొంత నాన్సెన్స్ జమ చేయడం. మూలంలో సనాతన ధర్మం ఏం చెప్తుంది? అరే ఆచరించి బతకవయ్యా, సామరస్యాన్ని చెడగొట్టకు, నీ శరీర మనోధర్మాలను అనుసరించి నీ చుట్టుపక్కల సందర్భం నుంచి ఒక పని ఎంచుకో, దాన్ని నిరంతరం చేయి, దాని నుంచి ఏం ఆశించకని చెప్పారు.
కానీ మిగతా అన్ని మతాల్లో అసలు ఆశకు అంతు లేదు. ఇదంతా చేస్తే పరలోకం వస్తుంది, ఇంతకంటే పెద్ద ఆశయం కావాలి. సో సరిగ్గా చూస్తే ఉన్నదే సనాతన ధర్మం. దాంట్లో యోగాని కూడా హిందూయిజం వాళ్ళదే అన్నట్టు చేసేస్తున్నారు. అసలు జంతువు కూడా చేస్తుంది యోగా, పెట్టి ఇట్లా ఒళ్ళు ఇడ్చుకుంటుంది అట్లా. ఎందుకంటే మనం అన్న ఓంకారం ఎవరెవరు ఏం చెప్పారో పక్కన పెడితే కామన్ సెన్స్. ఇప్పుడు పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి. పతంజలి యోగ సూత్రాలు ఇంతమంది చేస్తున్నారు. అసలు పతంజలికి ఎట్లా వచ్చింది ఆలోచన? ఎప్పుడన్నా ఆలోచించారా? చిన్నపిల్లవాడిని చూస్తే వచ్చింది. ఒక పుట్టిన పిల్లవాడు పుట్టినప్పటి నుంచి లేచి నిలబడే వరకు అతను చేసిందే పతంజలి యోగా. దానికే ప్రామాణికత జోడిస్తే అయింది. వాడు పడుకుంటాడు, ఆ తర్వాత చేతులు ఇట్లా అంటాడు, తర్వాత కాళ్ళు కొడతాడు, తర్వాత ఇట్లా ముడ్డి లేపుతాడు, ఇట్లా పాకుతాడు, ఇట్లా వేస్తాడు, ఇట్లా అంటాడు, ఇట్లా అంటే ఇళ్ళకి పడతాడు, తర్వాత కాళ్ళు పైకి లేపుతాడు, కాళ్ళు నోట్లో పెట్టుకుంటాడు, కాళ్ళు ఎందుకు వేస్తాడు, మెల్లగా 2 సేలు కింద పెడతాడు, అష్టాంగాసనం వేస్తాడు, భుజంగాసనం వేస్తాడు, ఇట్లా పాములాగా ఊగుతాడు, లేచి నిలబడతాడు. ఇదంతా కలిపితే దాన్ని ఎగ్జాక్ట్గా ఆర్టికులేషన్ చేస్తే ఒక యోగ శాస్త్రం పుట్టింది. సో చిన్నప్పుడు ఎంత ఫ్లెక్సిబుల్గా నీ బాడీ ఉంచుకున్నావో అంత ఫ్లెక్సిబుల్గా మరణించే వరకు ఉండని చెప్తుంది. ఇందులో ఏముంది? ఇది వ్యక్తిగతమే. దానికి ఏంటంటే నేను ఒక చిన్న రాసుకున్నా, యూ కెన్ బై యోగా మ్యాట్ బట్ యూ కెనాట్ బై యోగా. ఇది కొనుక్కోవచ్చు కానీ సంగీతం కొనుక్కోలేవుగా, ఇల్లు కొనుక్కోవచ్చు సుఖం కొనుక్కోలేవుగా, వ్యక్తిని కొనుక్కోవచ్చు ప్రేమను కొనుక్కోలేవుగా, ఆశ్రమానికి వెళ్ళొచ్చు ఆధ్యాత్మికతను కొనలేవుగా, లిఫ్టింగ్ పెట్టుకోవచ్చు చిరునవ్వులు తెచ్చుకోలేవుగా. అది నీ నుంచి పలకాలి. అసలు రమణ గారి టీచింగ్సే లేవు. అడిగితే చెప్పాడు. ఇప్పుడు నేను మీరు అడిగితే చెప్తున్నాను. ఈజ్ ఇట్ టీచింగ్? టీచింగ్ ఎవరు? ఆశ్రమం నిర్మించి నాకు సిద్ధాంతం ఉంది, ఇప్పటి నుంచి నాలాగా మీరంతా బతకాలి, కమాన్ గైస్ అంటే టీచింగ్ స్టార్ట్ అయింది. తప్పులు ఎంచితే రమణ మహర్షి ఎవరు తప్పులు ఎంచలేదు, ఎవరు ఒప్పులు ఎంచలేదు. ఏది ఉందో అది చెప్పాడబ్బా. రమణ మహర్షి అద్వైతానికి ప్రతీక. ద్వంద్వంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఒకరికి చెప్తున్నానన్న భావనలో చెప్తాడు. వ్యక్తులు వచ్చారు, అద్వైతంలో వ్యక్తి లేడు, విషయం ఉందంతే. సో ఏం చెప్పుకుంటున్నాం? అది అంటే ఏదేమైనా మనం దేన్ని కొనుక్కోలేము. మన మూల స్థితి అన్నది మన జన్మతః వచ్చింది. అది గుర్తిస్తే రమణ మహర్షి. ఉండదు పర్వాలేదు. ఇప్పుడు డిస్కషన్ అది కాదు నాన్న, అంటే ఫ్లో పోతుంది. సరే, ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం అది వదిలేద్దాం. అంటే నా దృష్టిలో ఇప్పటివరకు చెప్పుకున్న పాయింట్స్ ఏంటంటే, రమణ మహర్షి చాలా 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 గొప్పవాడు అన్నవా, నీకు అది అవరోధం. రమణ మహర్షి స్థితిని దర్శిస్తే ఆ స్థితి నీలోనే ఉందని తెలుస్తుంది. దానికి అడ్డొచ్చి వాటిని పక్కకు జరుపు. ఇది నా మార్గం. ఇది అత్యంత దగ్గర దారి, అది అత్యంత క్లిష్టము కానే కాదు. మనిషికి ఇష్టం లేదు అది చెప్పడంతే. అది వేరు. నేను చెప్పే సత్యం ఏంది అసలు? ప్రపంచము ద్వారా నీకు వచ్చినవన్నీ అవసరం కోసం వచ్చినాయి, నీ అస్తిత్వం కాదది. కారు ఉందా లేకపోయినా ఏమి కాదు. కానీ ప్రశాంతత లేకపోతే అది అస్తిత్వపు నియమం. ఇప్పుడు బయట భోగి పడుకుంది, ప్రశాంతంగా పడుకుంది, దానికి ఏ ఆడియన్ లేడుగా. అది నీ ఒక్కదాని ఉంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ సత్యాలు. వేరే వాళ్ళకి నీకు మధ్యన సంబంధం వల్ల ఎస్టాబ్లిష్ చేయవన్నీ అసత్యాలు, కల్పితాలు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక్కదాని ఉన్నావు అనుకో, డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉంటుందా నీకు? బంగారం అసలు ఒక్కడే ఒక మనిషి ఉండిపోతే బట్టలు వేసుకున్నాడు, ఇంట్రెస్ట్ ఉండదు ఏం వేసుకుంటాడు. అప్పుడు గోచి మిగులుతుంది అంతే. లాస్ట్ ఆప్షన్ అది. నువ్వు దేనికోసం వెళ్తున్నావు అన్నది పాయింట్. నా ప్రశ్న ఇది, ఎవరికి వాడు ప్రశ్నించుకోవాలి. నీకు ఆకర్షణ కోసం వెళ్తున్నావు, సరే వెలుగు రాలేదు అయితే అంతే, ఆయన లైఫ్ అంతా వేస్టా? నీకు ఏం కావాలి అసలు? ఇదంతా ఏంటంటే ఆ అభూత కల్పనలు, లేకపోతే గ్లోరిఫికేషన్ ఆఫ్ సంబడి. ఒక వ్యక్తిని ఏదో చేయడానికి ఎవరో ఏదో చెప్తారు, అగో 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 అంటే ఆహాహా అంటారు అంతే. అది కాదు పాయింట్.
అసలు వెలుగు వచ్చినా రాకపోయినా, మనుషులు ఉన్నా లేకపోయినా, అతనికి పేరు ప్రఖ్యాతులు వచ్చినా రాకపోయినా, ఈజ్ ఆల్రెడీ దేర్. నీకేం కావాలి అసలు? వెలుగే కావాలంటే లైట్ బల్బ్ దిగి చూడు, ఎప్పుడు ఉంటుంది. ఎవరికి వాడు చెప్పాలి కదా ఏం కావాలి. నాకైతే ఏమొద్దు. మన పని మనం చేసుకోవాలి. ఆ పని ఎట్టుండాలో నిష్కామకరం చెప్తున్నాడు, చేస్తున్నారు. భగవద్గీతలో ఉన్నది అదే. భగవద్గీతలో ఉంది కాబట్టి చేయడం కాదు, అస్తిత్వం నియమం అది. ఇప్పుడు వేదసారము కానీ ఉపనిషత్ సారము కానీ అస్తిత్వంలో ఉన్నదానికి వ్యాఖ్య తప్ప అది మనోకల్పిత కపోల కల్పనలు కాదు. అలా అయితే అది మనిషికి సంబంధించింది. అందుకే సిద్ధాంతం కార్ల్ మార్క్స్, కమ్యూనిజం వ్యక్తి ద్వారా వచ్చింది, కల్ట్స్ వ్యక్తి ద్వారా వచ్చాయి. ఒక రెవరెండ్ జిమ్ జోన్స్ కావచ్చు, లేకపోతే రకరకాల వ్యక్తులు కల్ట్స్ తీసుకొచ్చారు. ఆ వ్యక్తి ప్రభ పడిపోతే ఆ కల్ట్ పడిపోతుంది. ఇవి కల్ట్కి సంబంధించిన మనసుకు సంబంధించిన విషయాలు కావు, అస్తిత్వ నియమాలు ఇవి. దాన్ని గుర్తించి వాటితో జీవిస్తే దెన్ ఇట్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. నాకు నిశ్చలత చూసిన, అసలు వినలేదు. నేను రోడ్డు మీద పోతుంటే పేపర్లో నాకు చిన్న ఫోటో కనిపిస్తే ఆ కళ్ళల్లో నాకు అనుభూతి కలిగింది. ఆయన ఎవరో తెలియదు, నాకు అసలు తెలియదు ఎవరు. సిటీకి వచ్చిన ఐ జస్ట్ ఫెల్ట్ సమ్ స్టిల్నెస్ ఇన్ దేర్. అంటే నేను చాలామంది కళ్ళలో చూశాను స్టిల్నెస్. అంటే ఆ కళ్ళ వెనుక ఏ ఆలోచన లేదు, అంతే. స్టిల్నెస్కి నా నిర్వచనం అది. నా కళ్ళు ఒకదాన్ని చూస్తున్నాయి, ఆ చూస్తున్న దాని పట్ల నా మనసుకు ఏ వైఖరి లేదు, అదే నిశ్చలత. ఆ చూపుకే సాక్షి అని పేరు. అలా ఒకరి దిక్కు చూసినప్పుడు కరుణాభావం కలుగుతుంది. న్యూట్రల్. ఒక యోగి దగ్గరికి ఎందుకు చెప్పుకుంటారంటే వాడికి నీ పట్ల ఏ అభిప్రాయం ఉండదు, అందుకే చెప్పుకుంటాం. దేవుడి దగ్గరికి ఎందుకు చెప్పుకుంటాం? దేవుడికి నీ పట్ల ఏ అభిప్రాయం లేదు. అభిప్రాయాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోం మనం, ఎందుకంటే వాడు కరప్ట్ చేస్తాడు. అందుకే ఏ అభిప్రాయం లేని వ్యక్తి దగ్గర నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి. నేను ఎక్కడో చదివాను, రమణ మహర్షి ఆశ్రమానికి ఒక వ్యక్తి వచ్చేవాడంట. రమణ మహర్షి ఉన్న రోజుల్లో, ఇక్కడ రమణ పెరియ పురాణంలో ఎక్కడో చిన్న వ్యాఖ్య ఎక్కడో ఉన్నట్టున్నది. అతను వస్తాడు, వచ్చి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి రమణ మహర్షి అక్కడ ఉంటాడు. కానీ లోపలికి వచ్చి అక్కడ గోడ చూసుకుని గోడకు మొత్తం చెప్తాడు. చెప్పి ఇంత అన్నం తిని వెళ్ళిపోతాడు. ఇదంతా అక్కడ చూస్తున్న వాళ్ళు ఒకసారి అడిగారు, ఏమయ్యా ఎక్కడి నుంచి వస్తావంటే 300 కిలోమీటర్ల అవతల నుంచి వస్తాను సారు. మరి అంత దూరం నుంచి వచ్చి రమణ భగవాన్ని దర్శించుకోకుండా, ఆయనకు చెప్పుకోకుండా గోడకి ఎందుకు చెప్తున్నామంటే ఇద్దరు ఒకటే. అక్కడ దానికి చెప్పినా ఇక్కడ చెప్పినా సమస్య నేను సాల్వ్ చేసుకోవాలి, ఆయనేం చేస్తాడు తెలుసు నాకు. అందుకే వచ్చి చెప్తున్నా, ఇక రాను, త్వరలో ఆగిపోద్ది ఈ ప్రయాణం. రమణ మహర్షి నిజంగా అర్థం చేసుకున్నవాడు అన్ని ఊర్లలోనూ అన్ని ప్రదేశాల్లోనూ శక్తిని దర్శిస్తాడు. ఇంతెందుకు చాలా చిన్న ప్రశ్న, ఎవరికి కూడా ఆలోచించుకోండి. ఒకటి పుణ్యక్షేత్రం అని తెలియకపోతే నీకేమైనా భావన కలుగుతుంది? ఆ ఊరు వెళ్తే చెక్ చేసుకో, తెలియదు. అందరూ చెప్పడం వల్ల నువ్వు ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తున్నావు. అట్లా అరుణాచలం ఎంటర్ అవుతున్నప్పుడు నువ్వు ప్రిపేర్ అవుతావు. ఇది గొప్ప క్షేత్రం, రమణ మహర్షి నడియాడిన ప్రదేశం, ఇది అది ఇది అంతా కలిపి నీ మైండ్లో కల్పన వస్తుంది. ఏముండదు అక్కడ ఉన్న వాళ్ళకి, ఏముండదు తెలుసా? అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి అది ఊరంతే. అదే పుణ్యక్షేత్రం. అందుకే రమణ మహర్షి చెప్పింది 100% కరెక్ట్. మనస్సు అడగకుండా నువ్వు ఏది చూడలేవు. నీ మనస్సులో నుంచి ఏది చూసినా అదంతా అబద్ధం. మనస్సుని ఒక టూల్గా వాడుకొని చూడాలంతే. మనసు అనేది ఒక ఉపకరణం, ఆలోచన ఒక ఉపకరణం. దాన్ని అవసరమైనప్పుడు వాడుకో, అవసరం అయిపోగానే పక్కన పెట్టు. పని చేస్తున్నప్పుడు ఆ పని చేస్తున్న దానితో మనసు ఉంది, పని చేయనప్పుడు మనసు ఊరికే పక్కన కూర్చుంది కుక్కలాగా. ఈ ఆలోచన లేదు. సో నా అన్నది ఉన్నవాడికి రమణ మహర్షి అర్థం కాడు. అసాధ్యం. నా పడిపోతే నేను పడిపోతుంది, నీవు పడిపోతే నేను పడిపోతుంది. నీవు ఉన్నంత వరకు నేను ఉంటుంది. ఒకసారి నేను పడిపోయిన తర్వాత ఉన్నదంతా తనలో భాగం అని తెలుసు కనుక ఇక నేను లేదు, లేదా నిజమైన నేను మిగులుతుంది. అది భాషాపరమైన నేను కాదు, ఎగ్జిస్టెన్షియల్ ఐ. అది దానికి కర్త ఏముండదు. అట్లా ఒక పాట ఇది వాడుకుందాం.
బరువులా? అంటే ఇప్పుడున్న గురువులు నిజంగా గురువులా లేదా శిష్యులకు వాళ్ళు బరువులు అయిపోయారు బరువులే. ఎక్కించడం చేస్తున్నారు. అంటే ఆయనకి రమణ మహర్షి లాస్ట్ గురికి తేడా రమణ మహర్షి యాక్ట్ చేయకుండా మామూలుగా రమణ మహర్షి కూడా ఒక గురువే కదా. సో ఆ గురువుకి ఇప్పుడు గురువు ఇదొకటే. కానీ క్వశ్చన్ ఒకటి అడగండి, నేను రెడీ. అయితే గురువులు ఎంతో మంది ఉంటారు, అంటే రకరకాల గురువులు ఉంటారు. కొంతమంది గురువులు శిష్యులకి బరువు అయిపోతున్నారు కదా, సో దాని గురించి మీరేమంటారు? అది వ్యక్తి దేనికోసం వెళుతున్నాడు అనేది చెక్ చేసుకోవాలి. మనం ఎట్లా తెలుసుకోవచ్చు ఆ గురువులు? నీకు తెలిసే అవకాశమే లేదు. ఒక గురువు శిష్యుడిని గుర్తుపట్టవచ్చు, శిష్యుడు గురువుని ఎట్లా గుర్తుపడతాడు? అక్కడ లక్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. మనకి బరువుగా మారుతున్నారు కదా వాళ్ళు. ఎక్కడ తెలుస్తుంది నీ ఎదురుగున్నది నిజమైన గురువు అని? నీ జీవితంలో పరివర్తన రావడం స్టార్ట్ అయినప్పుడు హీఈస్ రైట్ అని తెలుస్తుంది. అయితే చాలా ఒకప్పుడు ఆధ్యాత్మికతకి ఇంత వేలం వేరుగా జనాలు పోయేవాళ్ళు కాదు. అప్పుడు నిజంగా అవసరం ఉన్నవాడే ప్రయాణం చేసి బస్సు ఎక్కి నడుచుకుంటూ ఎడ్ల బండి మీద పోయి గురువుని దర్శించుకునేవాడు, అక్కడ ఉండేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే యాక్సెస్ ఈజీగా అయిపోయిందో అదొక స్పిరిచువల్ టూరిజం అయింది. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, ఆశ్రమంలో ఏమి ఉండకూడదు, వస్తువులు గురువు ఉండాలంతే. ఓ చెట్టు కింద ఆడున్నాడు, ఏమి లేదు, నీళ్ళు కూడా లేవు. ఇప్పుడు నిజంగా అవసరం ఉన్నవాడే అక్కడికి వస్తాడు అంతే. ఎప్పుడైతే హోటల్ రూము, ఆ తర్వాత చిన్న ఫౌంటైన్, ఆ తర్వాత నైట్ డ్యాన్స్ ప్రోగ్రాము, ఇంకా అది నీకు ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చావు అంటే నీకు లక్ష్యం పక్క వెళ్తే హాస్పిటల్ లాగా ఉండాలి. నువ్వు అక్కడ హాస్పిటల్ ఎంత గొప్పగా ఉంది, గోడలకి విన్సెంట్ వ్యాన్ గోగ్ పెయింటింగ్స్ ఉన్నాయా, రెనోయిర్ పెయింటింగ్స్ ఉన్నాయా, లేకపోతే అక్కడ ఉన్న ఫ్లవర్, మా డాడీ హాస్పిటల్కి వెళ్తే చచ్చిపోయాడు కానీ అక్కడ ఫ్లవర్ వాజ్ భలే ఉందని ఎవరు చెప్పుకోడు. ఒక్కసారి అక్కడ ఆరోగ్యం లేదని తెలిస్తే అసలు హాస్పిటలే కాదు. సో ఎక్కడ ముక్తికి నీకు ద్వారాన్ని గురువు కల్పించలేదు అవన్నీ ఆశ్రమాలు కావు. అక్కడ ఏదో ప్రయోగం నడుస్తుంది. అదొక రిక్రియేషన్ క్లబ్బో, లేదా ఒక ఎక్స్పెరిమెంటల్ స్పిరిచువల్ సెంటరో, లేకపోతే వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసి ఆ ఉద్దేశానికి ఉపయోగపడే వ్యక్తులు తయారు చేసుకుంటున్నారు. దే ఆర్ యాక్చువల్లీ 90% దే ఆర్ మేకింగ్ వాలంటీర్స్ అంతే. అంత బక్వాస్ అది. మీ ఫాదర్ రాసిన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు భక్తి మార్గం, ముక్తి మార్గం అని లౌకిక జ్ఞానము, కాలజ్ఞానము, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, పారమార్థ జ్ఞానం అని పెట్టి ఇందులో చిన్న చిన్న పద్యాలు ఉన్నాయి మిత్రులారా. ఊరికి ఒక 2 పద్యాలు పడితే మంచి ప్రాస ఉంది. మన వేమన పద్యాల్లో పాడుకోవడానికి అనువుగా మాత్రలు పడితే చూసారు, అట్లా ఉంది. ప్రకృతి శక్తికి మించిన వేగముతో మానవుడు యంత్రాలు నడిపేనయా, భూమిపై నున్నట్టి రక్షణ పొరబోయి భూకంపమే వచ్చు. ఇది బాగా కృతయుగం బంధున రేణుకాయను శక్తి, త్రేతాయుగంబున సీతయ్యను శక్తి, ద్వాపరాయుగంబున ద్రౌపదీయను శక్తి, కలియుగంబున పుట్టు ఇంటింటికొక శక్తి. శివ గోవింద గోవింద, ఈశాన్య దిక్కున విషగాలి వీచేను, లక్షలాది ప్రజలు సచ్చేరయా. కోరంకియను జబ్బు కోటి మందికి దగిలి కోడిలాగా తూగి సచ్చేరయా. శివ గోవింద గోవింద. లాస్ట్ కోడండ్లు అత్తలను కొరివితో గోకేరు, మామలను మంత్రించి కుక్కగా చేసేరు. వావి వరుసలు లేక వెదవలైపోయేరు, వర్షాలు లేకుండా పోయేనయా. శివ గోవిందకు. మీ ఎంత బాగా రాశాడు. మీ ఫాదర్ పేరు? మడుపు సత్యనారాయణ. అచ్చా. బ్రహ్మంగారి తాళపత్రాల నుంచి తీసుకొని రాశారు. చలో, సో ఇది. కానీ మీరు పాడుతుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. బాగుంటుంది, పాడుకుంటే బాగుంటుంది. ఓకే బేటా, మళ్ళీ కలుసుకుందాం. ఒకసారి లహరి గారు బాయ్ చెప్పండి.